హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. దానికి 2 రోజుల నుంచి మా వారికి ఈ దోసకాయలే సరియా ఇలా. అయ్యో మన సరేలే అంటున్నా, పాపం అనిపిస్తోంది. అవునే, మా ఆయన కూడా అలాగే ఉన్నారు. ఊళ్ళో గొడవలన్నీ నెత్తి మీదేసుకుని తను సుఖపడ్డం లేదు, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అలా అనగబ్బా, అదలా ఊర్లో వాళ్ళు గొడవ అవుతుంది. థ్యాంక్ యూ. కళ్ళ మీద పెట్టుకోండి. ఓహో సారీ. రామ్ మనకు పెళ్లి అయిన తర్వాత తెలుసుండొచ్చు, కానీ పెళ్లికి ముందు నుంచే వాళ్ళ 5 థిక్ ఫ్రెండ్స్. వెల్ సెడ్ అమ్మని. ఇప్పుడు నేను నా హస్బెండ్ విడిపోతే మీరు సంతోషపడేవారా లేక మనకెందుకులే అని వదిలేసేవారా? అలాగే రామ్ మైథిలి విడిపోవడం మన హస్బెండ్స్ మనసుకి కష్టంగా ఉంది. ఫ్రెండ్షిప్ కరెక్ట్. మనం ఎప్పుడు స్త్రీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడతామే తప్ప ఆడబుద్ధి ఎప్పుడు ఏనో దవడ మీద కొట్టిందే. ఎందుకే కళ్ళు కనబడలేదబ్బా. మన ఎక్కడున్నా? బ్యూటీ పార్లర్లో. అచ్చి, పాడుబుద్ధిలోనే. అవును, పాడుబుద్ధే. ఎప్పుడు వాళ్ళ భర్తల్ని వాళ్లే అనుమానిస్తే లైఫ్ నాశనం చేసుకుంటున్నారు మైథిలిలాగా. హే డోంట్ యు డేర్ జనరలైజ్. ఆ మైథిలి ఏదో అనుమాన పిశాచైతే ఏకంగా అందరు ఆడవాళ్ళని కలిపి ఎందుకు తిడతాం? యూర్ రైట్. రాము గదికి దొంగతనానికి సర్దార్జీ వచ్చాడు. ఆ సర్దార్జీని కూడా ఆడదనుకుంటే చిచి, ఏంటో ఇమాజినేషన్. అవునవును, మా ఆయన కూడా నాతో చెప్పారు. సరిగ్గా ఆ సమయానికి ఈయన కూడా ఫోన్ చేసి కల్లో వచ్చిన పిల్ల గురించి మాట్లాడారట. 2 కలిపి అపార్థం చేసుకుంది. మిస్అండర్స్టాండింగ్ అని విన్నాము, కానీ ఇది మిస్అండర్స్టాండింగ్ లా ఉంది. ఏమిటి కన్నీళ్ళు వస్తున్నాయి? బాధగా ఉందా? లేదు, సంతోషంగా ఉంది. ఇప్పుడే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరబ్బా? నేనే ఆ మైథిలిని. నానో దోసకాయలు తీసేయకూడదు, అలాగే ఉంచుకోండి. రాముని పట్టి పీడిస్తున్న అనుమాన పిశాచిని నేనే. అయ్యో, నా గురించి మీరు మాట్లాడుతోంది. మేము అలా అనలేదు. సారీ, మీరున్నారని తెలియక ఏదో మాట్లాడేశాము. అదే. పర్వాలేదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నా కళ్ళు తెరిపించారుగా. నీ కళ్ళు మేము ఎక్కడ తెరిపించాం? మా కళ్ళే వీళ్ళు తెరవనివ్వలేదు. నాకు సహాయం చేస్తారా? ఏంటో చెప్పండి. రామును నన్ను కలిపేస్తారా ప్లీజ్? ఆహా, ఇదే ఆడదానికి అందం. అవును, ఇప్పుడు మనం చేసుకుంటున్నామే ఇది అందం కాదు, శుద్ధ వేస్ట్. భర్తతో కలిసి ఉండడమే భార్యకు అందం. హే, మా ఇంట్లో ఉగాది ఫంక్షన్ వస్తుందిగా, ఆ అకేషన్ లో రామ్ని మైథిలిని కలిపితే ఎలా ఉంటుంది? బెస్ట్ ఐడియా. చూసావమ్మా, నీకోసమే ఉగాది పుట్టింది. సారీ, థ్యాంక్స్ చెప్దామని. ఓకే, వచ్చే శుక్రవారం మా ఇంట్లో ఉగాదికి ఒంటరిగా రండి. వెళ్ళేటప్పుడు రామ్తో జంటగా వెళ్ళండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ఓహ్, సిరామిక్ కార్డ్. అయ్యో, అమెరికా నుంచి వచ్చిందిగా, అది టెక్కు. ఏయ్, మీరు అనుకుంటున్నట్టు ఆ మ్యాగీ సాధారణ జాన కాదు, రాటు తేలిన జాన. దాని సెల్ ఫోన్ నా చేతిలో జారిపడిందిరా. హారం తెగితే ముత్యాలు జలజల రాలినట్టు ఒకటే వజ్రాలు. ఒకటి తెలుసుకోండి, ఆ వజ్రాలు మన దగ్గర ఉన్నంత వరకే మనకు సేఫ్టీ. ఎందుకో తెలుసా? మ్యాగీని హత్య చేసిన వాడు ఆ వజ్రాలు వెతుకుంటూ వస్తాడు, అప్పుడు హంతకుడు ఎవరో కనిపెట్టచ్చు. వీడు చెప్పింది చూస్తుంటే హత్య చేసినట్టు లేదు కదా. ఓ, ఇప్పుడే అనుకుంటారు. కొట్టానంటే చూడు, వజ్రాలేరా మనకు బలం. ఆ విషయం రహస్యంగా మనలోనే ఉంచుకోవాలి, బయట ఎవరికి తెలియకూడదు. నువ్వు నేను మీరు ఇప్పుడు మీరు వజ్రాల రాళ్ళ గురించి మాట్లాడుతున్నారే, అప్పుడు మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు. చెప్పేది అది కాదురా. ఓ, తమిళ అర్థం అవుతుందా మీకు? రాము తమ్మి పిలుస్తున్నారు నిన్నే. ఓ, తమిళంలో పిలిచారా? నేను కూడా డైమండ్స్ వ్యాపారం చేయాలని చాలా రోజులు జరుపుకుంటున్నాను. ఎందుకంటే గ్రానైట్ పెద్ద రాయి చిన్న లాభం, డైమండ్ చిన్న రాయి పెద్ద లాభం. అన్ని చెప్పేసావా? మీరెప్పుడు వచ్చారు? మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు కదా. వాయమూడ్రా. ఎడి ఓ, తమిళ్ కూడా అర్థం కదా నీకు? భయంకర సంతోషంలో ఏం చేయాలో అర్థం కాక. ఉండదా మరి? ఇవాళ తన భార్యను కలవబోతున్నాడుగా. ఏ భార్య? ఎక్కడ? ఈ రోజు మిమ్మల్ని మీ ఆవిడ్ని కలుపుదామని ప్రామిస్ ಮಾಡಿದ್ವಿ. ఎక్కడ? చేతులనే. అది కాదండి,
ఎప్పుడు వస్తుంది? షీస్ కమింగ్ హియర్ టుడే. టుడే? అరే ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను రా, అరే, కనపడ్డా పంతులు ఎక్కడ? ఇక్కడ. నువ్వు నాయరురా పంతులు. అల్లుడు ఫోన్ చేయవా? ఎక్స్క్యూజ్ మీ ఏమిటిది 5 మంది ఎప్పుడు గుసగుసలాడుతుంటారు? అదే నాకు అర్థం కాలేదు. కలిస్తే ఏం చేస్తారు? డబ్బు గురించి మాట్లాడుకుంటారు అంతే. ఏ నాకంటే నువ్వు ఎత్తుకుంటారంటే దాని మీద ఎక్కువ. ఏంట్రా వాటు? నా వైఫ్ వస్తుందిరా. ఎదుకుడా టెన్షన్ అవుతావు? ఈ రోజు ఉగాది, మంచి రోజు, కలిసిపోవచ్చు కదా. ఏమిటి అరమోడా? అవును, అక్కడ ఉన్నది ఎవరు? మా మామనారు. ఆయన కదా? ఆయన పక్కన ఉంది ఎవరు? మా మామ గారు. తెలుసు కదా, ఆయన దృష్టిలో మ్యాగీ అనేది నా వైఫ్, వస్తున్నది మైథిలి అనే నా వైఫ్. అయ్యో, ఏం చేద్దాం? మీ మామగారిని పంపించేయి. పాపం ఆయన కూడా. అవును, వీడక్కడైనా సుఖంగా ఉంటాడు. బాడీ బెంగళూరు బ్రిడ్జికి కింద. ఒరేయ్, వాడు నిన్ను సీరియల్ కిల్లర్ చెయ్యాలని చూస్తున్నాడు. ఎందుకు అందరూ క్రిమినల్స్ లో ఆలోచిస్తున్నారు? మీ మామగారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారా? పోరా. ఏంట్రా, మన వారసులు మనలాగే ఉన్నారు కదా. బ్యూటిఫుల్ గర్ల్స్. మామగారిని పంపించేసావా? ఆయన కదరా ఆవిడ. ఆవిడ అంటే అత్తగారిని పంపించే. ఏంట్రా? రండి లోపలికి రండి. ఏమిటి అక్కడే నిలబడ్డారు? రండి. ఇది రెడ్డి గారి ఇల్లు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మీ ఆయన రాము గారి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు. ఈమె ఎవరో తెలుసా? మన రాము వైఫ్. మాకు తెలుసుగా. తెలుసా? ఎలా? ఆల్రెడీ మీట్ అయ్యాం కదా. మొహం చూడకపోయినా బాడీ నోడిద్ద లేకపోయినా గొంతుని గుర్తుపట్టలేవా? ఈవిడ ఇంకా మాట్లాడలేదే. నిన్ననే మాట్లాడిందిగా. ఏంటి మిస్టర్ రామ్, ఇన్నాళ్ళకి మీ భార్య మీతో కలవాలని వస్తే అలా షాక్ అయి నిలబడ్డారే? సడన్ గా వచ్చేసరికి దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు. రామ్ ఏదో చెప్పాయి. దయ్యానికి ఎప్పుడు కాళ్ళుండవు, మీకు కాళ్ళున్నాయే. వైఫ్ ని పట్టుకున్న దయ్యం అదేది అంటారు. అదురు పేయి జోకాడి. ఏదో ఒకటి అవిటోడైనా ఒకటే అంటారు కదా. అదే విధంగా దెయ్యమైనా పెళ్ళామేనని అడ్జస్ట్ కావాలి. ఇలా చూడమ్మా, నువ్వు ఏమనుకున్నా మిస్సెస్ మైథిలి, మ్యాగీ, మరగదవల్లి, మిసెస్ రామ్ ఏదైనా వదిలేసి. అంటే 3 in 1. అది ఏంటిరా చెప్పలేదు? అన్ని చెప్పి ఉండొచ్చు కదా. ఒరిజినల్ గా నాకు ఏమిటి 5,000 చూపిస్తుంది? అది వదిలేయండి. నీకెలా ఈ ఇల్లు తెలుసు? మా ఆయన కాడు ఆవిడ దగ్గరే ఉందిగా. నా కాడ ఆవిడ దగ్గర ఉందని నీకెలా తెలిసిపోయింది? నేనే ఇచ్చానుగా. అంటే రోడ్లలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి కార్డులు ఇస్తూనే ఉంటారా మీ మొగుడు పెళ్ళాలు? నో, ఇట్స్ జస్ట్ జోక్. అయితే నెక్స్ట్ ఏంటో చూడు. రారా నమ్ముట, నీతో చాలా పని ఉంది. ఏంటి ఇది ఫీ అని విసిలేసుకున్నావు? కాదు, వాళ్ళిద్దరు ఒకటే పోయారు. ఆయన కూడా వాళ్ళ మధ్య చిన్న అయ్యో, ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ. ಸ್ವಾಮಿ వెళ్ళండి. ఏరుద్రి ನೀವಲ್ಲಿ ಹೋಗ್ತೀರಾ? అందుకే. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏంటే పోకర్లా? అందరూ చూస్తున్నారు, నవ్వుతూ మాట్లాడు. ఓకే ఓకే. రే, చచ్చిపోయింది ఎందుకు బ్రతికొచ్చిందని చూస్తున్నారా? నేను చావలేదు, బ్రతికే ఉన్నాను చెప్పడానికి. చూసారా ఎంత మంచిదో. ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా? నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళంగా. వెళ్ళిరా. థ్యాంక్ యూ. రే ఆగండ్రా. ఆగరా, మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఆ అమ్మాయి రాంబాబు గారి వైఫ్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీరు చెప్పింది నన్ను కాదు, ఇంకో అమ్మాయి. మాకు సంబంధించిన కోపంగా మాట్లాడురా. మేము హత్య చేసింది నిన్నే. నువ్వు బతికే ఉన్నావు కనుక మాకు నో ప్రాబ్లం. నువ్వే కదా తోసా? నా ఫ్రెండ్ తోస్తాను. మరి బ్రిడ్జి మీద నుంచి తోసింది? అది నువ్వే కదా. బ్రిడ్జి మించి కింద పడ్డ అదురుకి నీకు ప్రాణం వచ్చి ఉంటుంది. రే ఎంకమ్మా, ఆగరా, ఏదైనా నిజమే చెప్తోంది కదా, నువ్వు చెప్పు. బ్రిడ్జి నుంచి పడిన అదురులో ప్రాణం చేదరిపోయి ఉంటుంది. అది అంతేరా. అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు, ఇంకో అమ్మాయి ఉన్న మూట. ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జ్ నుంచి తోసి చంపేశారు. ఆ బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్షీట్
బెడ్షీట్ లో ఉన్న హోటల్ పేరు. నా విజిటింగ్ కార్డు. కరెక్ట్. ఇవన్నీ పోలీసులకి దొరికితే మీ గతి ఏంటి? మా అబ్బాయికి హార్ట్ లో హోలు, వాడికి తెలిసే చచ్చిపోతాడు. కంగారు పడకండి, నేను పోలీసులకి చెప్పను. మళ్ళీ గొడవ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా థింగ్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయిరా? అన్ని రామ్ దగ్గరే ఉన్నాయి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు వజ్రాలు మాత్రం లేవు. బాయ్ బాయ్ బాయ్. నీకే సో వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఈ నాయర్ గాడి కొడుకి హార్ట్ లో హోలు, ఈ లూసు గాడికి నోట్. నీకు ఉందిరా, దాన్ని మూసుకుని కాసేపు ఊరికే ఉంటావా? రాయ్, నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా చూడు, ఓయ్ ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా, నువ్వే వెతుకో. ఏంటి బెదిరిస్తున్నా? ఏట్రా ఏట్రా బెదిరిస్తున్నావ్? మీ 5 కథల్లో బుర్ర కథలాగా పాడేసి 5 పెళ్ళాల తాళి బొట్లు కొత్తిమీర కట్టలాగా కోసుకెళ్ళిపోతా. చూడు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఈ 5 భార్యల కథంతా ఇక్కడ లేదు. 4 భార్యలే, నా భార్య ఇక్కడికి రాలేదు. దీని అదృష్టం భర్త ఎవరు? మైథిలి. నేను మైథిలితో చెప్పే అబద్ధాలన్నీ నువ్వు సమర్థిస్తూ సపోర్ట్ గా ఉండాలి. గాడ్ ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? అమ్మని, నేను ఆ పళ్ళు చెట్టు వాడు తినడం చూసావా? అయ్యో, వాడిని చూసేనే భయంగా ఉంది. భయపడక్కర్లేదు, ఆ పళ్ళు చెట్టు ఇప్పుడు నా పాకెట్ లో. మరి వజ్రాలు అవన్నీ తర్వాత చూసుకుందా. చేయవద్దులే. ఏ నటార్, ఏంట్రా? మీరు ఇద్దరు చేయి పట్టుకుని హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. ఓ పంతులు, ఫ్రెండ్స్ బి హ్యాపీ. పెళ్ళ చూస్తుంది చూడు, పప్పుకోడు. చూసి రామ్, నేను తప్పు చేస్తున్నాను, క్షమించండి. జస్ట్ మిస్. వాళ్ళెవరండి? వాళ్ళ నలుగురు మా వైఫ్, మధ్యనున్నది నా వైఫ్. దిస్ ఇస్ మై వైఫ్. వీళ్ళు నాకు తెలుసు కదా, వాళ్ళని చూసొస్తాను. వాటితో ఎందుకు మాట్లాడడం? వాళ్ళు నీకు తెలియదు కదా. తెలుసుగా, బాడీ చూశాను, మొహమే చూడలేదు. బ్యూటీ పార్లర్ లో. చెప్పేది భోంచేసావా? అరే ఫస్ట్ చూసొస్తాను. భోంచేయకుండా చూస్తే అందరూ మసగా కనిపిస్తారు, తిన్నాక చూస్తే క్లియర్ గా కనిపిస్తారు. బ్యూటీ పార్లర్ లో వాళ్ళే నా కళ్ళు తెరిపించారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకర్లా? అవన్నీ భోంచేసిన తర్వాత చూసుకుంటా. థ్యాంక్స్ వద్దు, మనకు థ్యాంక్స్ వద్దు. భోజనం తర్వాత కాదు, వాళ్ళు తమిళ, మలయాళం, కన్నడ అని వేరు భాషలో థ్యాంక్స్ చెప్తారు. అది నీకు అర్థం కాదు, అందుకని. నా పెళ్ళానికి తెలుగుగా థ్యాంక్స్ చెప్పండి. రే తెలివి తక్కువ కాడిదా, నేను వీణ్ణి అంటున్నాను రా. సారీ. కలిసి ఉంటే కల సుఖం, కలిసి వచ్చిన అదృష్టం. కరెక్ట్. అది ఎక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది. కానీ అదృష్టం పోయిందే. నమస్కారం అండి. నమస్తే. నేనే. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. కారణం ఉండే చెప్తున్నాను. అయ్యో, దూరంగా తీసుకెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. రామ్, ఎవరు ఆవిడ? మైథిలి. ఇప్పుడు మీరు ఆ పేరుతోనే పిలిచారు? అవును తానే. ఏంటి? ఇలా చూడు, అదేంటంటే మీ చెవి జారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది. చెవి నోట్లో పడిందా? అవుతున్నాను కదా. లేదు, అదేంటంటే నేనేమో తనను మరదలా అని పిలవాలనుకుంటున్నాను. మైథిలేని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను, కానీ అది కాదు. నేను ఆమెను మరదలా అని పిలవాలనుకున్నది మైథిలేని నా నోట్లోంచి పొరపాటున వచ్చింది, అంతే. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి మ్యాగీ సిస్టరు. అంటే చెల్లెలా? చేచాను కాదు, చీచి అన్నాను. వాళ్ళిద్దరు ట్విన్స్. ట్విన్స్ అలా అంటారని అనుకుని ఉంటారు, అదే కాదు. వాళ్ళిద్దరు సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళ పుట్టారు. అక్క చెల్లెల్లా? ఆ పోలికలే లేవే. ఒకటి చెప్పనా, ప్రశ్నలు అడగడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. ఏంట్రా ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నాకేం టెన్షన్ లేదు. నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మావయ్య. అయ్యో కాదు, ఏదైనా చెప్పాను అనుకో, ఈ అక్క చెల్లెల మధ్య గొడవ నా వల్లనే. కాదు, హాయిగా కాదు. అంటే ఇప్పుడు అక్క అక్కడ ఉంది, చెల్లెలు వచ్చింది, వెళ్ళి మీట్ కావాలి కదా. మొహం తిప్పుకొని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావా? ఆ అబ్బాయి ఎంతో నేడు పాపేశాడా? చెయ్యక్కడేసాడో చూసావుటే మరో తల్లి భుజం. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేద్దామా? మిస్టర్ రామ్, మ్యాగీతో 2 మాటలు మాట్లాడు. ತುಂಬಾ ಹೇಳಿದಿನಿ. మ్యాగీ ఎవరు? అదిగో అక్కడ నుంచి నుండే బ్లూ సారీ కట్టుకుని ఆవిడే మ్యాగీ. అదే ఆవిడ ఎవరని అడుగుతున్నాను. అది ఏ నాయర్ చెప్పేదావా? మ్యాగీ నాడార్ వాళ్ళ సిస్టర్. ఓ అవును, నాడార్ సిస్టర్ తో మన మ్యాటర్ గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు?
అది మన మ్యాటర్ కాదు, డైమండ్ మ్యాటర్, డిఫరెంట్ మ్యాటర్. ఆ డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. అబ్బా, ఈ గాసిప్స్ వినడానికి ఆడవాడికి ఎంత ఇంట్రెస్ట్ చూడు. ఏ నాడార్, చెప్పేదామా? చెప్పాయి. ఇలా రా చెప్తాను. అదిగో అక్కడికి వెళ్దాం. వద్దు, అక్కడికి వద్దు. అక్కడ ఆవిడ ఉంది, ఆ గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా. ఈ నాడార్ బ్లూ సిస్టర్. బ్లూ సిస్టరా? కాదు, బ్లూ శారీ కట్టుకున్న సిస్టర్ ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది. పచ్చ? కాదు, డ్రైవర్ పేరు పచ్చ. వీడికి పిచ్చా? పిచ్చే, అవును. ఎందుకంటే వాళ్ళు లేచిపోయి చాలా రోజులేదు కదా, మర్చిపోయాను. ఊరంతా చప్పట్లు కొట్టి నవ్వింది. వీడు మనసు కురుంగి ఏడుస్తున్న அண்ணா என் புருஷன் எங்க? எங்கயாவது இருப்பாரு. ஊரே கை கொட்டி சிரிக்குது. எதுக்கு? உள்ள போ. అన్నయ్య అంటే అన్నయ్య కదా తమిళ్లో? అవును, తమిళ తెలుసా మీకు? తెలియకుండా నేర్పిస్తావా? కాదు, ఆవిడ నన్ను కాదు, అక్కడ చూడు. నీ సవతి. నవ్వుతావే? నవ్వుతూనేగా పడగొట్టాలి. ఆమె మిమ్మల్ని అన్నయ్య ఎందుకు పిలిచింది? తన నా చెల్లెలు. మరి ఆ బ్లూ? ఆ బ్లూ నువ్వే చెప్పరా. చెప్తే తర్వాత బాధపడవు కదా. ఇంకా బాధపడడానికి ఏముంది? ఉందే. నాడార్ వాళ్ళ నాన్నగారికి ఒక చిన్నిల్లుంది. ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఆ అమ్మాయి చిన్నిల్లు కూతురు. రే చూసిరా. మ్యాగీ? కాదు, అది ఇంట్లో చేసి. కాదు, ఆ బ్లూ మ్యాగీ. అది పెద్ద ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, దాంట్లో చికెన్ ఉంది, ట్రై చేయండి. యా, యు ట్రై దట్. ఒరేయ్, కుంభకోణంలో ఉన్న మా నాన్న ఎందుకు లాగుతావు? లింక్ లో వెళ్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, అదే ఫ్లో లో. వాళ్ళ నాన్నగారు ఎవరు? పాపం ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియదు. ఈ పార్టీలో గుంపులో అదిగో అక్కడున్నాడు చూడు, దట్ జెంటిల్మన్. ఫారినర్ లా ఉన్నాడు. ఆ పక్కన నవ్వుతూ ఒక ఆయన పెద్ద పొట్టతో ఇక్కడి నుంచి కనపట్లేదు, అక్కడికి వెళ్ళి చూడుకో. మా మామగారిని పోయి నాన్న అంటావు. బ్యాగిన్ మాత్రం సిస్టర్ అంటే ఒప్పుకుంటున్నా, మామగారికి తక్కువ. చికెన్ ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది. వాళ్ళ నాన్నగారుకా? ఆగరా, ఈ చికెన్ తో గోంగూరను కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు, అది నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు అది రుచి చూడాలి. నువ్వు ఇక్కడ చూసుకోరా, నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటాను. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మీ నాన్నగారి చిన్నెళ్ళ గురించి చెప్పండి. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడు. అయ్యి ఇదేంటి వంకరమూతి? అదేం లేదు, సరిగ్గా షేవ్ చేసుకోలేదు, ఆప్టికల్ ఇల్యూషన్. నేను వీరితో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. వీరితో ఏంటి? భార్య అనండి. అది కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. భార్య భుజం మీద చేయండి, వెయ్యండి. అది ముక్కు. సారీ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వెళ్ళమ్మా, సత్యమేవ జయదే. ఏంటయ్యా, ఏంటి? అబ్బా, ఒక చోట్ల నిలబడి మాట్లాడొచ్చు కదా. అయ్యో, తలరాత్ చూశారు, ఈవిడ చెయ్యాల్సి వస్తుంది. నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడారు అక్క. అక్క చెల్లని చెప్పొచ్చుగా. ఇక మీద చెప్తే పోయే. నేను చెప్పింది అక్కడ నిజం. చెప్పేది విను. నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమీ తెలియదు. ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలకి ఇచ్చాలని ఏం వాగే. ఈ వజ్ర రాము తంబి, ఆ వజ్రాల వ్యాపారంలో నేను కూడా ఒక పార్ట్నర్ని. ఆ సంగతి మర్చిపోవద్దు. మీరు పాట పాడతారుగా? పాట పాడతాను. అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేశారా? నేను చెప్పేది విను. మర్యాదగా నా వజ్రాన్ని నాకు ఇచ్చే, నా దారిని నేను వెళ్ళిపోతాను. అనవసరంగా నాతో పెట్టుకోకు. ఏవండి, ఆయన ఎక్కడ? రామ్. రామా గొత్తిల్ల, తెలియదని చెప్తోంది. వి డోంట్ నో. కమ్. నీ మొహం మాట. రామ్ ఎక్కడ? అడిగాను. అదిగో అక్కడ. అదిగో రామ్ అక్కడ ఉన్నాడురా. యు బ్రూటస్. అంటే కన్నడంలో సీజర్ అర్థం. మీరు కోక్ తాగండి. నో, అది ఎవరి తాగిందో నేను వేరే తెస్తాను. కాఫీ. ఏంటిది? నాడార్ సిస్టర్ రామ్ తో ఇంత క్లోజ్ గా బిహేవ్ చేస్తుంది. కాదు కాదు, చెల్లి, మ్యాగీ చెల్లి. వీడనా మీ పళని బాబాయ్ వచ్చాడు ముందు కొట్టించుకుని. అదేంటంటే మీరు నాడార్ వాళ్ళ కుటుంబమే మంచిది కాదు. మొదటి చెల్లు డ్రైవర్ తో లేచిపోయింది. ఈ రెండో చెల్లెలు కండక్టర్ తో లేచిపోదామని ట్రై చేసింది, కుదరలేదు. అలాగే రామ్ తో లేచిపోతుంది అనుకోకండి, వాడు అలాంటి వాడు కాదు. హీస్ వెరీ డీసెంట్. వెరీ డీసెంట్. ఈ అమ్మాయి సరిలేదు, గలీజు. ప్లే గర్ల్, ప్లే బాయ్. యాక్చువల్ గా కాల్ బాయ్ కూడా అనొచ్చు. మీరు ఆ నూడిల్స్ నే చూస్తూ తినండి, అంటే చూడకండి. అలాగా? చూడు చూడు, మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతుంది. అయ్యో, ఆ నూడిల్స్ వెందు మావాయ్. ఇవాళ దాని నూడిల్స్ లాగే నమిలి నమిలి తినేద్దాం. డన్ చేచి. అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చిన మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతేకాదు, ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈ రోజు ఒకటిగా కలపబోతున్నాం. నమ్మ అయ్యంగారు గారు చెబుతారు, రాము తంబి భార్య చాలా బాగా పాడుతుందని. అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు
ஒரு நல்ல పాట పాడ పోరాంగో. కొంచెం తెలుగులో చెప్పు, అందరికీ అర్థం కావాలగా. అయ్యంగారు గారు ఒక గారు చాలదా? నేను తెలుగులో కదా చెప్పాను, తెలుగులో చెప్పండి. అలా అన్నా బాగుంది. ఊరుకో. మిస్సెస్ రామ్ పాడమ్మా. అమ్మని ఇయ్యమ్మా. ఈ కదమ్మా అమ్మాయికి అమ్మా. అయ్యో తప్పుగా అనుకున్నానబ్బా. పాడమ్మా పాడు. ఇదిగో వస్తున్నాను సార్. మ్యాగీ, నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి మ్యాగీ. గట్టిగా నవ్వుకో, వాళ్ళు తగ్గించు. ఏంటండి ఇది? ఆవిడ్ని పాడమనండి. అందుకని మైక్ మోహన్ దగ్గర మైక్ దూరంగా పెట్టండి. ఫీడ్బ్యాక్. ఓకే. వచ్చా వచ్చా మళ్ళీ నేనే వచ్చా. మీరు కూడా రండ్రా. ఎంగే పోరండి. రెడ్డి గారు తెలుగు తెలుగు అర్థం కావాలి. చాలా కాలంగా విడిపోయి మన కలిశారు. కాసేపు ఒంటరిగా వదలకూడదు, వెనకాల వెళ్తాను. ఇంత పెద్ద మనుషులే ఉండి ఇలాంటి నీచమైన పని చేస్తున్నారే, మీకు సిగ్గుగా లేదు? దానికి సిగ్గెందుకే? ఈయనకి ఏంటి కీయా? ఓ, ఈయనకి మీరే నా కీ. అందుకే ఈయన చిన్నలో సెటప్ చేసుకోవడానికి మీరు అలౌ చేశారు. చిన్న ఇలా ఏమండి? అదేమి లేదే. ఏం లేదు, ఇదే మీ కుటుంబానికి బిజినెస్. బిజినెస్ బిజినెస్ అని మీరు అప్పుడప్పుడు రాజమండ్రి వెళ్ళేది ఎందుకేనా? అబ్బాబ్బా, నేను అప్పుడప్పుడు రాజమండ్రి వెళ్ళేది అందు. ఏమ్మా, నేను రాంబాబుతో చెప్పింది చిన్న రాయి, చిన్న ఇల్లు కాదు. రాయి రాయి పేర్చి ఇల్లు కట్టేది. ఏం పేర్చి కడితే నీకెందుకే? ఏంటి పెద్దవాళ్ళని దబాయిస్తున్నావు? అయ్యో, నువ్వు సెటప్ చేసుకోవడానికి వచ్చి మా నాన్న తప్పుగా మాట్లాడతావా? నేనేగా బ్యూటీ బ్యూటీ అని బా తెలుసప్పా, దాంతోనే పడేయాలని చూస్తున్నావా? ఈ గుర్రంతో ఒక చూసినప్పుడే తెలిసిందబ్బా. ఏంటి మీరు ఇలా మాట్లాడతారు? మమ్మల్ని కలుపుతారు అనుకుంటే మాకు అదే బిజినెస్ అనుకున్నావా? అన్ని బిజినెస్ తెలుసే. అసలే బిజినెస్ ఆడుతున్నా డ్రెస్ లో చూడ మినుకు ఓ తళుకు ఆటలో కులుకు ముంచే ఇవ్వలేని మన బిట్టోడిసి ముఖ్యమైన టైలో కన్నడలో వాకు తెలుగులో మాట్లాడు మేము ఫాలో అవ్వాలి. అదే మెడబెట్టి గంటే షూ అటబ్బా. నేనే వెళ్తాను. ఓవర్ యాక్షన్ చేయకు. మీరిలా పెళ్ళాలికి భయపడి ఇంత జరుగుతున్నా చూస్తూ ఉంటారా? లేదే, చూడలేదే. ఏంట్రా? ముందు టాయిలెట్ రండిరా. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఇలా వస్తారా? నువ్వెవరు మ్యాన్? ఐ యామ్ యువర్ వెల్ విషర్, ప్లీజ్. ఏంటి? ఇలా చూడండి మిస్సెస్. మిస్సెస్ రామ్. మిస్సెస్ రామా? అంటే రామ్ మీకేం కావాలి? ఏం కావాలి కాదు, ఆయన నాకు కావాలి. రామ్ నాకు తాళి కట్టిన భర్త. ఓకే మిస్సెస్ రామ్, మీ భర్తను గుప్పిట్లో పెట్టుకుందే మ్యాగీ. ఆ నాడా సిస్టరేగా? కాదండి, మీ సిస్టర్. ఓయ్, మా నాన్నకి నేను ఒకతే కూతుర్ని, అది నాడా సిస్టర్. అలాగా? ఓకే, ఎవరి సిస్టర్ అయితే ఏంట్లే. ఆ సిస్టర్ ఉంది ఒక గ్రేట్ స్మగ్లర్, అది పక్కా 420. మీ భర్త ఆవిడ బెంగళూరులో మీట్ అయినప్పుడు. వాట్? అవునండి, వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కావాలంటే మీ భర్తని మ్యాగీని విడదీయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ మ్యాగీ వజ్రాలు మీ భర్త దగ్గర ఉన్నాయి, వాటిని కనిపెట్టడానికి నాకు మీరు హెల్ప్ చేయాలి. సరే, హెల్ప్ చేస్తాను. రాము నేను ఎలాగైనా ఒకటవ్వాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేనెవరో మ్యాగీ ఎవరో ముందు చెప్పొస్తాను. సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉంటే మనం అనుకున్నది ఎలా సాధించగలం? నేను లేను. ముందు మ్యాగీ మీ భర్త ఎక్కడ ఉన్నారన్నది కనిపెడదాం. కమాన్. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? మనందరం పోలీసులం. తీఫెవరు? అవి లక్షలు కావయ్యా, కోట్లు విలువ ఉంటాయి. కోట్ల? అయ్యా, తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్షిప్ చేసావు. అవును, రమేష్ అక్కడ టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు. మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా? రెడ్డి. ఎవరు? రెడ్డి. రెడ్డి చూసావా? రెడ్డి. రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నాడు. మాట్లాడుతున్నారేమో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓహో, ఒంటేలకు వెళ్ళాలా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. గోదట్ సైడ్. ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. రేయ్, ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పంపించే. నువ్వేంటి పంపించేది? నేనే పంపిస్తా. సారీ అమ్మా. నీ మొహానికి పార్ట్నర్షిప్ కావాలా? లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో, రెడ్డి తాతని చంపేస్తారా? అయ్యో, వాటికి హార్ట్ లో నేను చూసుకుంటాను. రే గుండు. గుండు కుట్టాను. సరే, ఈయనున్నారే ఈయన. ఈయన రెడ్డి, నేను ఎక్కడే.
ఈయన చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు, చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో, ఈవిడ బకెట్ కొట్టింది అది తమాష కోసం. ఈవిడేమో దొంగ, థీఫ్. ఈయనేమో పోలీస్. నిజంగా చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు, పోలీస్ థీఫ్. మరి మీరెంత ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా, రారా లడ్డు. అలా కుట్టన్ ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హార్ట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా. నాకు హార్ట్ లో 2వ హోల్ వస్తుంది. అయ్యో హరివైరప్ప. రే, నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే. మాస్టర్ ప్లాన్. రే, వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే ఇచ్చే రామ్, మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడని బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యో, నేను చెప్పేస్తాను. వజ్రాలు చిన్నరాయి. ఊరుకోవయ్యా, నా ఫ్లాట్ లో ఉన్నాయి. చిన్న రాయి పెద్ద లాభం, పెద్ద బకెట్ చిన్నదే. చెక్కింది. మ్యాగీ ఆంటీ లేదు, మ్యాగీ ఆంటీ ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడితీసేమే. వాళ్ళలో చెల్లెలికి రామ్ తారి కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెలే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి, ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1 2 6 7 9 త్వరగా లెక్కిద్దు బస్సి. నాకు చాలా ఫీలింగ్ గా ఉంది. అయ్యో, నిన్నే నువ్వే చంపబట్టున్నావే. అబ్బాయికి హార్ట్ లో హోల్, అదే కదా. లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు పేకెత్తండి. చేతులు కింద దించారో షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరు కలగండి. 1 2 3 4 6 ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా, కౌంట్ చేయడం కూడా తెలీదు. మేము మొత్తం 7 ఉన్నాం. నువ్వెవర్రా? నువ్వెవరు? నేను పోలీసు. దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలా? ఓకే నానా, ఈ దొంగతో ఆడి బోర్ కొడుతుంది. నేను పోలీస్ అయిపోతాను. కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచి, వాడు కుట్టాను. పోవే పిశాచియా? అవునే పిశాచి, గండ్లేని నీకు మర్యాద ఏంటి? అయ్యో, ఇప్పుడు తృప్తేనా? నీ అబ్బాయి చేతిలో గన్ను, అంతే హార్ట్ లో హోలు. ఎందుకు ఊరికి లడలను లాగుతారు? హ్యాండ్స్ అప్. అయ్యో అన్నం చేయకండి. నువ్వు షూట్ చేయి. వజ్రాలు ఎక్కడ? అరే, నువ్వు మనోడుగా? ఇందాకే చెప్పాను కదా నేను పోలీస్ అని. చూసేవా, నాకు పుట్ట ఉంది. వజ్రాలు ఎక్కడ చెప్పండి. అవును రామ్, చెప్పేసి వాళ్ళతో గొడవ ఎందుకు? వజ్రాలు ఎక్కడున్నాయి? రే, పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నాం, అర్థం లేకుండా మాట్లాడుతున్నాం. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్. దుబాయా? మరి మీకెందుకు చెప్పకుండా ఉండగలం? చెప్పరా. ఉండండి సార్, ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాళ్ళన్నాక అది ఉంటుందయ్యా. కాదు సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్. అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో, మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం ఏంటి? అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్. అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో నువ్వే. అలాగా? నేనెందుకు చంపాను? నా వజ్రాల కోసం. ఏంటి నీ వజ్రాలా? నేనేగా చంపాను చెప్పావు, అప్పుడు వజ్రాలు నావే. ఓహో, కథ నువ్వు అలా ట్వీస్ట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? 50-50. ఏంటి చిన్న పిల్లలాగా గేమ్ మీద నాకు అర్థం కాలేదు. నీకు మాత్రమేనా? నాకు అర్థం కాలేదురా. దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, ఖూని అంటున్నారు. బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్ని ఎలాగైనా నమ్మింది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు, నేను చెప్తాను. నువ్వు కథలు వెళ్తావు. నువ్వు వెళ్ళవా? లేదు. బెంగళూరులో మీరున్న అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టా. దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది. మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకిచ్చే, లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది. నేను భయపడతానా? అవే వాడు కొట్టేసినవి. వాడేమైనా సంపాదించాడా?
నువ్వు వాడికి భయపడాలి, వాడి పోలీసులకి భయపడాలి. నేనెందుకు వాడికి భయపడాలి? ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు, నేను వాడికి సెక్రటరీ. ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని. వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది. కాసేపు నాకు ఏమీ అర్థం కాల. తర్వాత తమాయించుకుని వజ్రాల్లో నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చ చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం తక్కువ తినానా? కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను వద్దు బాస్, అనవసరంగా ఒక ప్రాణం తీయకండి. అడ్వైజ్ నేను వింటాను. ఒక్క లాగి ఎవరిగా నేను వెళ్ళి దాక్కున్నాను, కానీ ఆ అమ్మాయిని చంపేశాడు దుర్మార్గుడు. ముందు నువ్వు, తర్వాత అది. ఎక్కడది? ఎక్కడది? కింద. ఈలోగా కిందికి వెళ్ళిందా? అది చాలా ఫాస్ట్, కానీ దానికి తెలియదు దానికంటే ఫాస్ట్ నేనని. నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు. ఆ దొంగ రాస్కలు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెతుకున్నా. అమ్మయ్యా, అప్పుడే కరెక్ట్ గా పప్పుగాడు వచ్చాడు. మాగీ మాగీ ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. మాగీ టమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూసుగాడు. మళ్ళీ నా బాస్ గొంతు వినపడింది. వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా. ఈ రూమ్ లో వాళ్ళు ఎవరో స్నానం చేయరు. ఈ విషయం మీకు తెలుసు? నాకెలా తెలుసా? నేను ఈ రూమ్ గెస్టేనయ్యా. ఈ రూమ్ గెస్ట్ మిస్ మ్యాగీ కదా సార్? నేను మ్యాగీ పాత గెస్ట్లే. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదేమైంది? నిన్ను తగలడ్డానికి నేను ఇక్కడ రాలేదు. వెళ్లే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది. అవి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఎక్కడ పెట్టుంటుందబ్బా? బయట వేసుకునే డ్రెస్సుల కంటే లోపల వేసుకునే డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి. సరే, దాని వృత్తి అలాంటిది కదా. ఎవరు? మ్యాగీ. మ్యాగీ? అయ్యో అమ్మా, షూట్ చేయాలనుకుంటే గుండెల్లో షూట్ చేయి. అక్కడ షూట్ చేశాను, అవమానించుకో. అయితే లేవయ్యా. సరే, ఇదిగో చూడు, సైలెంట్ గా నేను చెప్పినట్టు వింటే ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగా? 5 అమ్మాయికులు నాకు దొరికారు. ఈ నేరాన్ని వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళే ఒప్పుకుంటారా? అంటే పిచ్చోళ్ళు. మరి వజ్రాలు అవి నాకు. ఆ మాత్రం నన్ను షూట్ చేయొచ్చుగా. సరేనయ్యా, 20% నీకు. కాదు, నీ 20 నాకు 80. కుదరదు. అయ్యో, నీకు 30 నాకు 70. కుదరదు. అయితే నీకు వద్దు, నాకు వద్దు. అయితే నేను హత్యను చేసినట్టు నీకు 40 నాకు 60. కుదరదయ్యా. అది పోయింది కదరా. అయ్యో, 50-50. 80-20 అన్నప్పుడు తలుపు తట్టుండొచ్చుగా. ఓకేనా కదా? ఓకే. దానికి నా దగ్గర ఉందా? మర్యాదగా చెప్పు, వజ్రాలు ఎక్కడ దాచావా? ఓకే ఓకే, మర్చిపోయాను. శవాన్ని కూర్చుంటుందేమో. తీయండి. తప్పుకో. ఇది ఎందుకు దొరకదు? నేను చచ్చిపోయానని మీరందరూ నమ్మేశారు, కానీ పోలీసులకి ఫోన్ చేద్దాం అనగానే నాకేం తోచలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చేయాలి. మెజారిటీ 100%. పోరా. చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటకు వెళ్ళిన తర్వాత సారీ, శవాన్ని దాటకూడదంటారు. ఏం చేస్తున్నావే అక్కడ? త్వరగా రా. త్వరగా తీయవయ్యా. ఓ, ఎక్కడికి వెళ్తున్నా? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. ఈ డ్రెస్ కూడా సెక్సీగానే ఉంది. సాస్ అంతా పడి చికాగా ఉందయ్యా. ఈలోగా వాళ్ళు వచ్చారంటే మన పని అటాచ్ అవుతుంది. ఈ పని లోపల వచ్చేస్తానులే. దాని వృత్తిలో కేర్ఫుల్ గానే ఉంది. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం ఎత్తు చూడు. రామ్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది. చూసి జాగ్రత్తగా. ఇలా చూడు, పరిస్థితి మన చేయి దాటిపోయింది. మర్యాదగా వజ్రాలు నా వాట నాకు ఇచ్చి నేను పారిపోతాను. వజ్రాలు నా దగ్గర లేవు. అయ్యో సారీ. నా ఐటమ్స్ అన్ని బాక్సులు తీసుకెళ్తున్నారు. ఓ, ఆ బాక్స్ లోనే వజ్రాలు ఉన్నాయా? వాళ్ళు ఫాలో చేస్తేనే అవి దొరుకుతాయి. అయ్యో, పర్వాలేదే. అన్నగారి పాట పంజాబ్ దాకా పాపులర్ అయింది. ఆ తర్వాత మిమ్మల్ని మేము ఫాలో చేశాం.
మీరు బ్రిడ్జ్ మీద తోసేసిన బాడీని ఇటుకల పెట్టెలు వేసి కాల్ చేసింది మేమిద్దరమే. మరి నది మధ్యన కింద యువతి శవం అని పేపర్లో వచ్చింది. అది వేరే శవమయ్యా. ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు. నాడా నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా. కానీ ఏ కార్డు లేకుండా నేను కనిపెట్టేసాను చూసావా? సూపర్ కదా బాస్. నువ్వు ఎంత పెద్ద కిల్లరి అంటే అంత మందిని మోసం చేయగలవు. ఇంకా నయం నేను పోలీస్ అయ్యాను. దొంగ అయితే నన్ను కట్టేసేవాడివి. గేమ్ కంటిన్యూ చేద్దామా? గేమ్ ఫినిష్ చేస్తాను చూడు. రే అది కట్ చెప్తున్నప్పుడే వజ్రాడు సెల్ ఫోన్ లో అర్థం కలదా? వెళ్ళండి రా, వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళం వెతకండి. డార్లింగ్, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే 50-50 పార్ట్నర్షిప్. వజ్రాలు పార్ట్నర్షిప్ నేను. సార్ ఇక్కడ సెల్ ఫోన్ ఉంది సార్. అది పగలబెట్టి వజ్రాలు ఉన్నాయేమో చూడు. ఓకే సార్. వజ్రాలు లేవు సార్. లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూడు. బ్లడీ క్రిమినల్. హ్యాండ్స్ అప్. అయ్యే అదెవరు? బర్దార్జీ. నీకు సెపరేట్ గా చెప్పాలా? చేతులు ఎత్తి మ్యాన్. మై హ్యాండ్స్ ఆర్ టైట్ సార్. ఓకే ఓకే. హ్యాండ్స్ అప్. రేయ్ నేనెందుకు చేతులు ఎత్తాలరా? యు ఆర్ థీఫ్. ఒప్పుకో లేదా కాల్ చేస్తాను. సార్ 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 ఒరిజినల్ కండి సార్. మావాని హంతకుండా చేయకండి సార్. థీఫ్ ని ఒప్పుకోండి సార్. మొహం చూస్తే అలాగే ఉంది. కుదరదయ్యా. సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు. తెలుసు నేను లాగడికి వస్తావని. బయటికి చెప్పడానికి సిగ్గుగా ఉంటే చెవిలో చెప్పు. కమాన్ 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 డూ ఇట్. I love you, I love you, I love you, I love you. చెవులు అరవకయ్యా, ఇందులో తప్పే ఉంది. లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. నో 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 మైథిలి, నేను చేసింది చెప్పింది చేయలే. ఇంతమంది మధ్యలో దాన్ని అలా కౌగలించుకుని కులుకుతున్నారే, మీకు సిగ్గులేదు? నువ్వెవరు చేయడానికి నేను అనాలి? అయ్యో నేననేది వేరే చి. నేనేమైనా ఈమెను కావాలని కౌగిలించుకున్నానా? ఇదిగో ఈమెను కట్టిన వాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు. వాడు ఓ కట్టుకున్నవాడు ముందే ఇదంతానా? ఏవయ్యా ఈయన కంటే సిగ్గు లేదు, నీకైనా సిగ్గుండకల్లా? నాకెందుకు సిగ్గు? కట్టమన్నారు కట్టాను. నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను. అయ్యో బాస్ కేమో అయిందిరా. మైథిలి ఏంటిది? వాళ్ళతో గొడవ పడతావేంటి? నిన్ను కూడా పట్టుకుని కట్టేస్తారమ్మా. నన్ను పట్టుకుని కట్టేస్తారా? చాలు బాబు చాలు, నాకు జరిగిన ఒక్క పెళ్ళే చాలు. పెళ్ళ? అయ్యో నేననేది తాళి కాదు తాడు. చెప్తే విను. వాడు వచ్చేలోగా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. అవును వెళ్తాను. నువ్వు కావాలంటే నాదా సిస్టర్ తోనో నాయ సిస్టర్ తోనో తిరుగుతూ సంతోషంగా ఉండు, కానీ లైఫ్ లో నీ మొహం మాత్రం నాకు చూపించకు. నోరు మూసుకో. నువ్వు వెళ్ళి చావు. వెళ్ళి చావా? కాదు కాదు కాదు, ఉంటే చంపేస్తారనడానికి టెన్షన్ లో అలా చెప్పాను. కోపడకుండా నువ్వు వెళ్ళు వెళ్ళు. వాకిలి అటువైపు. నాకు తెలుసు, వాకిలటో దారిటో నాకు అంతా తెలుసు. తెలుసా? అవును, ఇవి నిద్ర మాత్రం కూడా నాకు తెలుసు, బాగా తెలుసు. అయ్యో వద్దు, మాత్రలు మింగు. ప్లీజ్ అలాగే అలాగే కొంచెం నీళ్లు కూడా తాగేసాయి. ఏమయ్యా అమ్మాయి కొంచెం నీళ్ళు ఇవ్వయా. ఇది మా బాస్ కి. మెల్లగా కొద్దిగా మింగేయడానికి ట్రై చేసేయమ్మా. ఎలాగా ఫ్రిడ్జ్ లో? అయ్యో ఆ నీళ్లతో, అవి కార్పొరేషన్ నీళ్ళు, ఒంటికి మంచిది కాదు. మాత్రలు మింగడానికి ఎందుకు ఎలా అరుస్తున్నావు? తాగేసావా? బయలుదేరమ్మా పో పో. అయ్యో పాపా, హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. ఫోన్ చేయాలి. సరే ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేయనా? నేను ప్రాణాలతో ఉంటేనే కదా ఫోన్ చేసేది. ఇలాంటి నీచమైన చోటు చచ్చే కంటే ఏ ఏట్లోనే దూకి చేస్తాను. నీ భార్య నిద్ర మాత్రలు మింకి వెళ్తుంటే ఆపోయండి. మింటాదిరా. నువ్వు హాయిగా ఉండు. తప్పుకోరా. అమ్మా తనకేదో గుర్తుకుంది, కాసేపు ఏమీ అర్థం కాలేదు, అలాగే బ్లాక్ అయిపోయి. ఎప్పుడు అలాగే ఉంటావు కదా. రేయ్ మర్యాదగా వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, లేదా నిజంగానే వీడిని ఎత్తిని షూట్ చేస్తాను. మెదడు నోట్లో చూస్తుంది. అయ్యో వద్దు సార్, వాడిని చెయ్యకండి, నేను చెప్పేస్తాను. వజ్రాలు వాడి భార్య కడుపులో ఉన్నాయి. భార్య కడుపులో బిడ్డ కదా ఉండేది? లేదు మింగేసిందిగా. ఏది బిడ్డనా? మాత్రలు. ఏంట్రా అవుతున్నావు? మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి. మాత్రలు ఎక్కడ ఉన్నాయి? కడుపులో. రేయ్ వజ్రాలు మాత్రలో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా? వజ్రాలు మాత్రలో ఉన్నాయి, మాత్రలు కడుపులో ఉన్నాయి. ఏమంటున్నారా వీడు? మీకు అంత త్వరగా అర్థం కాదు బాస్. అందుకే బాస్ అయ్యాడు. అవును, అసలు ఏమైందంటే నాతో చెప్పు బాస్. వీళ్ళిద్దరు మాత్రలు వజ్రాలు దాచిపెట్టి ఉంచారు. నిజమా? ఆ అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్నీ మింగేసి నా కళ్ళ ముందే నైస్ గా ఎస్కేప్ అయింది బాస్. నీ కళ్ళ ముందు నుంచి నైస్ గా ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూసి నిద్రపోతున్నావా? మీరే బాస్ నిద్రపోయింది.
పదండ్రా వెళ్ళి వెతకండి ట్రాఫిక్ జామ్. రే అందరూ నా వెనకాల రాకుండా 4 మూల వెతకండి. సార్ కొంచెం కట్లు వెళ్ళిపోండి సార్. నాకు వాడేనయ్యా ముఖ్యం. నువ్వు ఎక్కడికి రా? పోలీసులతో. వాళ్ళ వెంటొద్దు, మనం ఆడుకుందాం. మనం వేరే ఆట ఆడుకుందాం. వేరే ఆట. నువ్వు మమ్మల్ని విప్పేసే. మిమ్మల్ని విప్పనా? ఉండరా, నేనే విప్పేస్తాను. రామ్ వద్దు, నీవు ఫస్ట్ వెళ్ళి మైథిలిని కాపాడు. ఎవరయ్యా బండిని కొంచెం స్పీడ్ గా పోనివయ్యా. స్పీడ్ గా వెళ్ళడం లేదయ్యా. గీరు మార్చవయ్యా. గీరు మార్చాలంటే మెకానిక్ షెడ్ కి వెళ్ళాలి, ఇంజిన్ దించాలి, వారం అవుతుందయ్యా. హలో హలో ఫుట్బాల్. స్పైడర్ మ్యాన్ లో వెళ్తున్నాడే. బాగా లోతుగా ఉంటుందేమో. ఏం చేద్దాం? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. అయ్యో, నీళ్ళలో దూకేసిందయ్యా. అరే కాదు, నువ్వు దూకి దాన్ని కాపాడు. నువ్వు దూకి కాపాడు. నాకు అంతగా ఈత రాదయ్యా. నీకెంత వచ్చో నాకు అంతే వచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడకరా, నా దగ్గర మెటీరియల్ ఉందిగా. దేవుడా, నీ దగ్గరికి వస్తున్నా. కడుపు నొప్పిగా ఉంది. పర్వాలేదే అని. ఏంటయ్యా మళ్ళీ దూకుతోంది? మళ్ళీ దూకుతుందా? అయ్యో, ఏంటి జ్యువెల్ రోలా? వజ్రాలు ఏ కడుపులో ఉన్నాయో తెలియదే. రావయ్యా, ఇద్దరిని పట్టుకుందాం. నీళ్ళలో అమ్మాయి దొరకగానే వజ్రాలు తీసుకుని అలాగే దుబాయ్కి పారిపోకు. సరిపోయింది. నేను క్వార్టర్ కొడితేనే కళ్ళు కనబడవు, వాటర్ లో దిగితే కళ్ళు కనబడతాయా? నువ్వే ఆ పిల్లని కనిపెట్టాలి. మ్యాగీ, ఈ కాశ్యంలో మన ఇద్దరం ఫోటో తీసుకుందామా? అయ్యయ్యో, ఏంటా గావుకేక? సిలిండర్ లో ఆక్సిజన్ ఫిల్అప్ చేయడం మర్చిపోయానే. డబుల్ యాక్షన్ లో ఒక యాక్షన్ పడుతున్నాం. ఓకే, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. రండి, క్యాజువాలిటీలో అడుగుదాం. ఏయ్, రామ్ ఇక్కడే ఉన్నాడు. రామ్ రండి రండి, కూర్చోండి. రామ్, మైథిలికి ఎలా ఉంది? అతను అడిగితే అతను ఎవరి గురించి తిరగలేదే, వాళ్ళ ఆవిడ గురించి మాత్రం ఏం చెప్తాడు? ఏంట్రా మీరింత పెద్ద అయోగ్యులుగా ఉంటారని మేము అనుకోలేదు. ఏంటి అయోగ్యులు? అయోగ్యుడు కూర్చో. మా వారిని చూడండి, ఈయన మనిషి అంటే పాప ఎంత అమాయకులో చూసారా? ఈయన కూడా కొంచెం కూడా రాలేదా మీకు? చేచే అన్ని వింటుంటే అసహ్యం వేస్తుంది మాకు. మీరు మైథిలికి మాత్రమే ద్రోహం చేయలేదు, మా అందరికి ద్రోహం చేశారు. మిమ్మల్ని మేము మంచి వాళ్ళని అనుకున్నామే. అయ్యో నా గురువాయూరప్పా. చేసిందంతా చేసి ఎలా సైలెంట్ గా ఉన్నారు చూడండి. ఏంటి చాలు. అవును, ఇతను డూ మైథిలి డై. ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి మీద అన్ని అభాండాలేస్తాడు. మేం కూడా అవన్నీ నిజమని నమ్మేసి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి గెంటేశాం. నాకు తెలియక అడుగుతాను, నీకే విషయంలో ఆవిడ తీసిపోయింది? ఆవిడ వదిలేసి ఇంకో దాంతో రామ చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. కానీ ఇతనికి సిగ్గులేదే. ఇవరికి యారు బగానే యోచనే ఇలా. లేదంటే అలాంటి ఆడదాన్ని నీ పెళ్ళామని చెప్పుకుంటావా? అంతకన్నా నీచమైంది ఏంటో తెలుసా? ఆ మైథిలిని పట్టుకొని మాగి చెల్లెలని చెప్పడం. మైథిలి మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? దయచేసి ఇంకెప్పుడు నీ మోహన్ చూపించుకో. యు ఆర్ రైట్. తా చెడ్డ కొద్ది వనమల్లా చేర్చిందని చివరికి అందరినీ చెడగొట్టాడు. మా నాన్నకు చిన్నిల్లు అది ఇది అని చాలా అవమానపరిచాడు. ఇదో పరంగా ఇక మీదటంతా తిరిగారో ఐ విల్ ఇమిడియట్లీ డివోర్స్ యు. మనందుకు డైవర్స్ ఇవ్వాలి? బెంగళూరుకి వెళ్ళి ఎవతో ఒక దాంతో ఈయన జల్సా చేయడానికి మన హస్బెండ్స్ ని వెంట తీసుకెళ్లి చెడగొట్టాలని చూసాడే. ఇతని ఫ్రెండ్షిప్ కి వీళ్ళు డైవర్స్ ఇవ్వాలి. కరెక్ట్. ఇక మీద నువ్వు మా ಇಳ್ಳ వైపే రాకూడదు. ಎಲೆಕ್ಷನ್ ಬೂತ್ ತರ ಮನೆ ಸುತ್ತಮುತ್ತ ನೂರಡಿ ತಲೆ ಹಾಕಬಾರದು. ಇವನು ನಾವೇ ಕಂಟ್ರೋಲ್ ನಲ್ಲಿ ಇಡಬೇಕು.
ನನ್ನನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಬೇಡಿ, ಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಮ ಗಂಡನ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಿ. నేను చెడ్డవాడినే. చెడ్డవాడు తెలుగు అర్థమైంది. అన్ని భాషల్లోనూ చెడ్డవాడే మావయ్య. నేను మంచివాడిని కావడం చాలా ఈజీ మేడం. మంచివాడిని చూపించనా? అది మీకు మంచిది కాదు. என்னடா நீங்க சும்மா இருங்க. எப்படி உளறா பாருங்க. ஏன் உளற மாட்டேன்? உளறதுக்கு உளறதுதான் பதில். நான் போய் சொல்றவன் தான். ஆனா నిజం சொல்ல ఆరంభించి ఎన్నాగం தெரியுమా? ఒక్క ముక్క అర్థం కావట్లేదు, తెలుగులో మాట్లాడచావరా? ఇతను అబద్ధాలే చెప్పడట. ఎందుకు అబద్ధం చెప్పరట? మాతో మీరు అబద్ధం చెప్పినా పర్వాలేదు. നിങ്ങളുടെ ഭാര്യ മൈഥിലി അലവലാതി മാഗിയുടെ അനിയത്തിയാ നിങ്ങൾ പറഞ്ഞില്ലേ? നാണുണ്ടോ നിങ്ങൾക്ക്? എന്തിനാ പറഞ്ഞേ? ഞാൻ അങ്ങനെ പറയുള്ളൂ. ഓ പിന്നെ അല്ലാതെ പിന്നെ ഞാൻ നിങ്ങളുടെ ഭർത്താവിനെ പറ്റി പരാതി പറഞ്ഞല്ലോ, എന്റെ ഭാര്യയെ പറ്റിയാണ് ഞാൻ പറഞ്ഞത്. നിങ്ങളുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് നിങ്ങളുടെ കുടുംബ ജീവിതത്തിന് വളരെ തടസ്സമാണെങ്കിൽ വേണ്ട, വിളിച്ചോണ്ട് പോ നിങ്ങളുടെ ഭർത്താവിനെ, സന്തോഷമായിട്ട് ജീവിച്ചോളൂ. సంతోషం అర్థమైంది. ఇంకోటి అర్థమైందా? చూడటానికి మూగబుద్ధలా ఉండి ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడో. ఏ భాష అయినా మనసు కానీ వదలాడకూడదు. వీడు నోటుకొచ్చిన ఏదో అయితే దానివల్ల మాకే జడ్మేర్ వచ్చింది. ఇదేం భాష? మనదే. బాగుందే. మీరు ఊరుకోండి నాన్న. ఏమయ్యా రామయ్య, ఇన్ని రోజులు మాతో ఉండేటప్పుడు ఇన్ని భాషలు తెలుసని చెప్పావు అంటే వాళ్ళ భార్యలతో వాళ్ళ భాషలు మాట్లాడేటప్పుడు చాటుగా విన్నావు. నీకేం హక్కుంది? రైట్ సెట్. చాటుగా వినడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. అదే విధంగా ప్రశ్న వేయడానికి మీకేం హక్కు లేదు. వాళ్ళ కుటుంబ క్షేమం వాళ్ళకు ముఖ్యం. వాళ్ళ భర్తను వాళ్ళ కొంగును కట్టుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేరండి. వాళ్ళకు నమస్కారం. చూసారా మీ ఫ్రెండ్ ఎలా ఎగతాళి చేస్తున్నాడో? వాడే ఫ్రెండ్షిప్ వద్దుంటుంటే మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి? బాబు నీ సావాసమే మాకొద్దు. മര്യാദക്ക് ഞങ്ങളുടെ കുടുംബമായിട്ടുള്ള ബന്ധം ഇവിടെ വെച്ച് അവസാനിച്ചേക്ക്. ഇയാളുള്ള ഫ്രണ്ട്ഷിപ്പ് ഇപ്പഴേ കട്ട് ചെയ്തേക്ക്. മതി നമ്മുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് ഇവിടെ വെച്ച് അവസാനിപ്പിക്കാം. నువ్వు మా ఫ్రెండ్ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. Not only for you but for everyone. நீங்க கூட ஏதாவது சொல்லிட்டு வாங்க. ఇవ్వనాలో నీ యారని తెలియాలి. తెలుగులో చెప్పండి, అందరికీ అర్థం కావాలిగా. నువ్వు కావాలంటే మ్యాగీతో తిరుగు, కానీ మా అందరికి మా ఫ్యామిలీసే ఇంపార్టెంట్. నీకు నీ స్నేహానికి ఒక దండం. పోరండా స్వామి పోరం. అవునరా, వి ఆర్ అషేమ్డ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్. బేడకనో బుట్టాకో నిన్ స్నేహానే బెడపా. మమ్మల్ని వదిలే బాబు, మేము బతికిపోతాం. కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? వచ్చిన వెంటనే మైథిలి క్షేమ సమాచారాలు అడిగావు. అది అప్పుడు నువ్వింత పెద్ద ద్రోహివని మాకు తెలీదు. మా భార్యలే మా కళ్ళు తెరిపించారు. అలా తెరిపించినందువల్లనే మీరు ఇలా తిరుగుతున్నారు. మొదటి నుంచి మీకు ఇలాంటి సహాయం చేయడమే నాకు డ్యూటీ అయిపోయిందిరా. ఒప్పుకున్నాడు. చూసారా, వాడే ఒప్పుకున్నాడు. ఇక వాడితో మాట్లాడేంటి? వాళ్ళ భాషలో తిట్టారుగా, నేను నా భాషలో తిట్టి వస్తా. రామా బాగుండ్రా, రక్షణగా ఉండు. పదండి. అంకుల్, ఏంటి నువ్వు తిట్టాలనుకుంటున్నావా? టేక్ ఇట్ ఈజీ. వాళ్ళకి మెంటల్. సార్ ప్లీజ్. ఇప్పుడేం చెప్పలేం, డిస్టర్బ్ చేయకండి, అలా వెళ్ళండి ప్లీజ్. సార్ చెప్తే ఉండండి, ప్రాణం పోయే టెన్షన్ లో ఉన్నాం. ప్లీజ్ వెళ్ళండి. రే బావా, సారీరా. నా భార్య ఉందే ఆ గాడిద. లేదులే చెప్పు. అది అక్కడ ఉన్నందువల్ల నేనులే తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియలీ సారీ. మ్యాగీని కలవడానికి అబద్ధాలు చెప్పొచ్చాం కదరా, అలాగే ఇప్పుడు నిన్ను కలవడానికి కూడా అబద్ధాలు చెప్పే వచ్చాం. నాడా మేమంతా మా ఫ్యామిలీస్ తో సంతోషంగా ఉండాలనే నువ్వు ఆ విధంగా మాట్లాడావని మాకు తెలుసురా గురు. ఎమోషన్ రా. సారీ రా, క్షమించానని ఒక మాట చెప్పరా. చాలా గిల్టీగా ఉందిరా. యాదగిరి, పేషెంట్ కి సంబంధించిన వాళ్ళకి చెప్పి పేషెంట్ ఈజ్ నో మోర్. ఎక్స్క్యూజ్ మీ, నేను పేషెంట్ హస్బెండ్ సార్. ఇంపాసిబుల్. ఎందుకు సార్? పేషెంట్ మగవాడు. మరి మైథిలి ఆడది. వైఫ్ అంటున్నారు, ఆ మాత్రం తెలీదా? కాదు సార్. రే రామ్, కమ్ ఆన్. అది కాదు. నీ మంచి మనసుకి ఆమెకి ఏం కాదు. చెడు అనుకుంటేనే చెడు జరుగుతుంది. మేము అనుకున్నాం. అందుకే నీ మైథిలిని మరిపించడానికి నిన్ను బెంగళూరు తీసుకెళ్లి నీకు మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసి దానికి శిక్షేరా మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. చాలు బాబు. అప్పుడు కూడా రామ్ కంట్రోల్ గానే ఉన్నాడు. మనం నలుగురుమే. కానీ ఇదంతా వెళ్ళి మా ఇళ్లలో చెప్తే మేము వెళ్ళని అయిపోతాం. వాడు చెప్పింది నిజమేరా, పెద్దవాళ్ళు చెప్పారు కదా. తాజెట్కి కలితగిన పాలు అది వింటది. సరే వదిలే. ఏమైతే పిండం గడిచి గండం పెట్టబడింది. రే రామ్, మైథిలితో మేము